ఇక సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం కలెక్టర్లతో సమావేశం కానున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు పారదర్శకంగా, పగడ్బందీగా జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు, అధికారులకు సూచించారు. ఈ నెల 26న నూతన పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినారు. సెక్రటరియట్ కు వచ్చిన తర్వాత మొత్తం కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఇట్లా ప్రధానమైనటువంటి అంశాలు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు పలు అభివృద్ధి అంశాల మీద కూడా దీంట్లో సమావేశం అవుతారు. దీంట్లో ప్రధానంగా జిల్లా కలెక్టర్తో సమావేశంలో ప్రధానంగా పలు అంశాల మీద చర్చిస్తారు. ఇంతకుముందు మనం చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా జనవరి 26 నుంచి అమలు చేయాల్సినటువంటి ఏదైతే ఈ స్కీమ్ ప్రత్యేకించి తీసుకున్నటువంటి రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో ఎంతవరకు వచ్చిందనే విషయంలో ఖచ్చితంగా ఉంది. ఎవరు కూడా అనర్హులకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి విషయం మీద చాలా స్ట్రిక్ట్ గా చెప్పే అవకాశం ఉంది. గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళ విషయంలో కొంత తేడా చూపించారు అనేటువంటి దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా ఈ స్కీమ్ ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి 26 నుంచి ఈ రైతు భరోసా కానీ ఇందిరమ్మకు సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే సంవత్సరానికి 12,000 ఉందో అది ఆత్మీయ భరోసాకు సంబంధించి అది కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, అది పకడ్బందీగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అది 6 నెలలకు ఒకసారి 6,000 రూపాయలు ఇవ్వడమా, లేదంటే ఒకేసారి 12,000 రూపాయలు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, అడ్డ మీద కూలీలు కావచ్చు, ఎకరం భూమి కాదు గుంట భూమి కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి అమలు చేయాలనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు భరోసా విషయంలో ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఇస్తున్నారు. కానీ ప్రజెంట్ మొన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో 12,000 రూపాయలు మాత్రమే ఎకరానికి ఇస్తున్నారు. అది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అయితే ఉన్నారు. ఒకప్పుడు ట్యాక్స్ పేయర్స్ కానీ, లేదంటే ధనవంతులు కావచ్చు, ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద కోత పెడతారేమో అన్నటువంటి ఆలోచన ఉండేది. కానీ అలాంటి వాటిని ఏం లేకుండా ఖచ్చితంగా అర్హులైన అందరికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే రావడం జరిగింది. కనుక 12,000 రూపాయల చొప్పున ఖచ్చితంగా ఇవ్వాలి, దాన్ని స్క్రీనింగ్ చేయాలి అనేటువంటి ఆలోచన అయితే కొంత చేస్తున్నారు. అంటే ఎవరైతే పంటలు పండిస్తారో అట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త పడాలని కలెక్టర్లకు చాలా గ్రౌండ్ లెవెల్లో చెప్పే అవకాశం ఉంది. కింద ఉన్నటువంటి ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అదంతా కూడా డీప్ గా స్టడీ చేసి దాన్ని ఎంపిక కార్యక్రమం చేయాలని చూస్తున్నారు. ఇక 12,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఉందో అది ఖచ్చితంగా కూడా అర్హులైనటువంటి వాళ్ళకు కనీసం గ్రామానికి 100 మందికి తగ్గకుండా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన అయితే ఇప్పటికే మనకు సూత్రప్రాయంగా అందుతోంది. ఎందుకంటే అలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో చాలా తక్కువగా ఇచ్చింది, పెద్దగా ఇవ్వలేదు. అప్లికేషన్ మాత్రం లక్షల సంఖ్యలో వచ్చాయి. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి స్ట్రీమ్ లైన్ చేసేందుకు కింద అధికారులకు సూచించే విధంగా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు పూర్తవుతున్న నేపథ్యంలో ఉంది. లబ్ధిదారులందరి ఎంపిక విషయంలో కానీ పారదర్శకంగా ఖచ్చితంగా పకడ్బందీగా నిర్వహించే ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది రాబోతున్నాయి. అది ఫిబ్రవరి 1st వీక్ లో మేబీ అనుకుంటున్నటువంటి పరిస్థితి. కనుక ఈ పథకాలన్నీ కూడా ఒక పైప్ లైన్ లో కనుక పెట్టగలిగితే జనవరి 26 నుంచి 1-2 స్కీమ్ని అమలు చేయగలిగితే దాన్ని బేస్ చేసుకుని ఎన్నికలకు పోవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఈ కాన్ఫరెన్స్ ప్రధానమైన ఉద్దేశంగా ఉంది. కాన్ఫరెన్స్ లో ప్రధానమైనటువంటి మనం చెప్పినటువంటి స్కీమ్ల
తో పాటు కొంత గ్రామాల్లో చెత్త చేదాలు పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో పడకేసినటువంటి పారిశుద్ధ్యం అనేటువంటి అంశం మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. దాని మీద ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ కార్యదర్శులకు కావచ్చు, విలేజ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ సర్పంచులు లేరు కాబట్టి ఖచ్చితంగా కింద స్థాయి ఎంప్లాయీస్ తో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా క్లీనింగ్ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 26వ తేదీ నుంచి నూతన పథకాలకు శ్రీకారం చూపెట్టబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్స్ చాలా దోహదపడుతుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే నరేందర్, ఇప్పటికే రైతు రుణమాఫీ కూడా అందరికీ అందలేదనేటటువంటి ఒక విమర్శ ఉంది. భరోసా ఎప్పటి నుంచి ప్రారంభించిన ఈ కొత్తగా ఈ అప్లికేషన్లు స్వీకరించిన వీటన్నిటి మీద కూడా కొంత రైతాంగం కూడా అసంతృప్తిలో ఉందనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డుల విషయంలో కూడా ఇదే ధోరణి కొంత పబ్లిక్ లో కనిపిస్తుందంటూ కూడా రివ్యూస్ కూడా సీఎంకి ఆల్రెడీ చేరాయంటూ కూడా వార్తలు ఉన్నాయి కదా. ఏమనుకోవాలి, అధికారుల ద్వారా ఎంతవరకు ప్రజల్ని సంతృప్తి పరచగలరు, ప్రజల్లోకి తీసుకెళ్లగలరు పథకాలు అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇదే అంశాన్ని మీద పదే విమర్శలు చేస్తుంది, బీజేపీ కూడా అదే విమర్శలు చేస్తుంది. కనుక వీటిని ఎక్కడ కూడా లూటుపాట్లు లేకుండా చూడాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలనుకుంటుంది. ఇప్పటికే ఆయన విదేశీ పర్యటనలు కూడా 1-2 రద్దు చేసుకుంటున్నారు. పూర్తిగా ఈ సంక్రాంతి తర్వాత జనవరి 26 నుంచి ఖచ్చితంగా 1-2 స్కీమ్ ని పకడ్బందీగా అమలు చేయాలి. దాన్ని బేస్ చేసుకుని జనాల్లోకి వెళ్ళాలి. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ స్థాయిలో ముఖ్యంగా జిల్లాల పర్యటనకు వెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. పథకాలు ఎలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది అన్నటువంటి విషయం కూడా ఆయన తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అమలు చేస్తున్నాము. దానివల్ల కోట్లాది మందికి ఇది మేలు జరిగే స్కీమ్ అని కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఆర్టీసీ ద్వారా కొన్ని కోట్ల మంది ఇప్పటికే టికెట్ తీసుకొని లబ్ధి పొందారు అన్నటువంటి విషయం మీద పదే చెప్తున్నారు. మిగతా సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా రేషన్ కార్డుల అంశంలో కానీ, మిగతా ఉచిత పవర్ సంబంధించినటువంటి అంశంలో 200 యూనిట్ల విషయంలో కానీ వీటన్నిటి మీద ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటూ ఈ విషయంలోనే టెలికాన్ఫరెన్స్ లో కూడా ఇదే అంశం మీద ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. కొత్తగా తీసుకోబోతున్నటువంటి ఈ 2 స్కీమ్స్ ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కానీ, ఇందిరమ్మకు సంబంధించినటువంటి నిరుపేదలకు ఇచ్చేటువంటి స్కీమ్ ఏదైతుందో అది ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేయాలి. ట్రాన్స్పరెన్సీగా, ఎందుకంటే 3500 కు తగ్గకుండా ఒక్కొక్క మా నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అప్లికేషన్ పెట్టుకున్నారు. అది స్క్రూటీ జరుగుతోంది. స్క్రూటీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు అలాట్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా 3 లేదా 4 ఇన్స్టాల్మెంట్ లో వాళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. దీనికోసం ఎంత ఖర్చైనా కూడా ఇందిరమ్మ ఇండ్లు, పక్కా ఇండ్లు నిర్మించాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కనుక ఈ విషయాలు కూడా టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి అందరు కలెక్టర్లతో మాట్లాడతారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు బేస్ చేసుకొని కూడా ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఈ స్కీమ్ లో చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.